లోపలికి వెళ్ళాకండి నిజంగా అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపటమ్మ సురారుల కరుపారెడి బుచ్చడి అమ్మ దుర్గ మాయమ్మ అని అమ్మవారిని కొలుస్తామండి. ఈ రోజు 70 సంవత్సరాలుగా పూజలు చేస్తున్న ఈ అక్కలు అన్నలు అందరూ బాధపడుతుంటే వాళ్ళ ఏడుపు పైన ఒక పెద్ద కోట కట్టించి వాడెవడికి అప్పచెప్దాం అనుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే హిందువులందరూ సిగ్గుంటే హిందువులందరూ బుద్ధి చెప్పండి. సిగ్గున్న హిందువులందరూ ఓటు వెయ్యకండి, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే హిందువులు గుడులకి ఇంత కష్టం అవుతుంటే, ఇంత బాధపడుతుంటే వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి? మనం ఎందుకు మాట్లాడాలి? అసలు అవసరమే లేదు. ఇలాంటి ప్రభుత్వం మనకున్నందుకు సిగ్గుపడుతూ రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. 100 గజాలు మీరు అనుకుంటే 5 నిమిషాలు ఇప్పించగలుగుతారు. ఆ గుడి వాళ్ళకి ఇప్పించకపోతే మీరు ఖచ్చితంగా ఓడిపోతారండి ఎలక్షన్స్ లో. ఖచ్చితంగా చెప్తున్నాం మేము ఎవరు ఓట్లు వేయం, ఎవరు వేయరు. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. 5గురికి పర్మిషన్ ఇవ్వడానికి మా అధ్యక్షుల వారు అందరూ బతిమాలుకుంటే ఈ రోజు లోనకు పంపించారు. పోలీసు వారు వాళ్ళ డ్యూటీలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఓవైసీ ఏం చెప్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. అంతకుమించి ఏం చేయలేరు కదా. అదే పని జరుగుతుంది. మీకు ఇంతకు ముందు చెప్పినట్టే దర్గాలు చర్చిలు అన్ని చాలా ఉన్నాయి. వాటిని కూడా తొలగించండి. మీకు దమ్ముంటే అది చేయండి. అప్పుడు హిందువులు గుళ్ళు జోలికి రండి. లేదా హిందువులు సత్తా చూపిస్తాం. ఖచ్చితంగా నిద్ర పోనీయం మిమ్మల్ని. ఇవాళ చెప్తున్నాం, మీరు తొందరగా ప్రకటించండి ఏదో ఒకటి. ఆ గుడి 100 గజాలు ఇచ్చేస్తారా? సంతోషం. లేదా ఆయన చెప్పినట్టుగా దీపక్ రెడ్డికి మా అధ్యక్షులు చెప్పినట్టుగా 12 ఎకరాల యాక్షన్ రాబోతోంది. ఆల్రెడీ పేపర్లో కూడా వేసేసిర్రు. వేసిన తర్వాత వాళ్ళు అది పంచుకొని తింటారు. ఇందుకే ఉన్నారు. హిందువుల గుళ్ళనే కొలగొడతారు, వేరే దానికి లేరు. ఏమయ్యా కొంచెమైనా బుద్ధి ఉందా? మీరు హిందువులు కాదా? ఇంతమంది ఉన్నారు, మీరు హిందువులు కాదా? అధికారులు ఆడదానివై ఉండి ఎలా కూల్చావమ్మా? ఎంఆర్ఓ ఎలా వచ్చావమ్మా? నువ్వు ఆడదానివి కాదా? నీకు అధికారం ఇస్తే ఆడదానిగా కొంచెం ఫీలింగ్ రాదా? అమ్మవారిని అంటారే ఆడవాళ్ళని స్వరూపాన్ని, అమ్మవారి స్వరూపం అని కొలుస్తామే ఆడవాళ్ళని. మీకు ఎలా వచ్చావమ్మా? 3 గంటల ప్రాంతంలో ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, ఒక పేపర్ లేకుండా ఎట్లా మా గుడిని కూలుస్తారు? మా గుడిని మీరు విగ్రహమే తీశారు. అక్కడ 80 సంవత్సరాలుగా అమ్మవారి శక్తి అక్కడే ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది. అమ్మ అక్కడే ఉంది. విగ్రహం మాత్రం లేదంతే. విగ్రహం మాత్రం లేదు. ఆ శక్తి ఎక్కడ ఉంది? అందుకే మా ప్రధాన డిమాండ్ మా విగ్రహం ఎక్కడుందో చూపించాలి. ఇవాళ అప్పచెప్తా ఉంటే నాయకులందరూ తీసుకొని వచ్చారు. కానీ విగ్రహం ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వడం పోక విగ్రహాన్ని ఇప్పుడు మాకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఎంతో మనం ధాన్యాదివాసం, జలాదివాసం ఇన్ని చేస్తాం. అంటే మనకు ఆగమ శాస్త్రం ఉంది. దాన్ని పెకలించాలన్నా అదే చేయాలి. ఏమి చేయకుండా 3 గంటలకు వచ్చి అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోతారా? సిగ్గు లేని వాళ్ళ దల్లారా. నేను ఎవరైతే పెకలించారో వాళ్ళని తిడతా. నాకు బాధ అనిపిస్తుంది. నా కష్టం, నా బాధ మా అమ్మవారు మాకు ఇవ్వండి. మా హిందువుల బాధ మీకు అర్థం కాదా? ఎంతసేపు కాళ్ళకి అలా గ్రేస్ చేసుకుంటా బతుకుతారు ఈ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోకపోతే అమ్మవారి సాక్షిగా చెప్తున్నామండి, వాళ్ళందరూ ఉసురు తగులుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.